హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే ముచ్చట ఏంది అని అంటే నిన్న పెట్టిన వీడియోకి 100% లా 50% ఒక రకం మాట్లాడిరు, 50% ఒక రకం కామెంట్ చేసిరు దోస్తులు. వాళ్ళ గతం చూపియకుండి అని కొందరు అన్నారు, ఇంకా చూపిస్తే వాళ్ళ లవ్ స్టోరీ అనేది బాగుంది అని ఇంకొందరు అన్నారు. అలాగే ఊకే లతా రాజు స్టోరీయేనా అని అన్నారు. మీకు గుర్తుందో లేదో ఈ సిరీస్ అనేది వాళ్ళిద్దరి గురించే స్టార్ట్ అయింది. ఇక వాళ్ళిద్దరు స్టోరీ కాకపోతే ఇంకేం తీస్తారు దోస్తులు. ఎట్లా చేసినా మీరు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. సో ఇక మేము కంటెంట్ రాసుకున్నట్టయితే మేము చేస్తూ ఉంటాం దోస్తులు. వీడియో నచ్చలేదేమో అందుకే లైక్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త సిరీస్ స్టార్ట్ చేయమంటున్నారు దోస్తులు. మరి చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే ఈ రోజు పార్ట్ 188 అన్నమాట. 200 ఎపిసోడ్స్ అయిపోయినాక డిసైడ్ అయిదాం మరి వేరే స్టోరీ తీసుడా లేకపోతే ఏం చేసుడా అనేది. అందరూ మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 188 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ పోరానికి ఏమైంది? 2-3 రోజుల నుండి అంత డల్లు ఉంటాడు, ఇకనే ఉంటున్నట్టున్నాడు కదా. ఓ తిరుపతి, ఏమైందిరా అంత చిన్నపోయినట్టుంటావు? ఏం లేదు నర్సక్క. అవో ఏం లేంది గట్లెందుకుంటావురా? నేను మొన్నడుచుంది అబ్జర్వ్ చేస్తానా, నేను అంత డల్లుగుంటాను. ఏమైందిరా? ఏం లేదు నర్సక్క, ఈ రోజులల్లా పైసుంటేనే ప్రేమలు అని ఆలోచిస్తాన్నా. నేను ఇన్ని రోజులు సంపాదించకపోతిని, తాగి తాగి చెడిపోతిని అని బాధపడుతున్నా. అబ్బోవారి, నీకు గీ తెలివి ఎప్పుడు వచ్చిందిరా? నేను ఎన్నడుసుందో మొత్తుకుంటే ఎప్పుడు నా మాట వినలేకపోతివి. ఇప్పుడు నీకు గిట్లెందుకు అనిపిస్తుంది? ఏమైంది? ఏదైనా అనుభవం రావాలి నర్సక్క. అనుభవం వచ్చేదాకా తెలియదు ఏంది ప్రేమలేంది పైసేంది అనేది. ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది. ఇక వచ్చినాక చూసుకుంటే ఏమున్నది, వెనక్కి తిరిగి ఏం లేదు. మరిగా మనుషులు ఒక్కసారి కాకుండా ఒకసారి చెప్పినప్పుడు వినాలిరా. ఎందుకు చెప్తుర్రు ఏం కథ అనేది ఆలోచించాలి. అంత అయిపోయినాక ఆలోచిస్తే ఏముంటదిరా మట్టి? ఆ మట్టి తప్ప ఏముండదు. నిజమే నర్సక్క నువ్వు అనేది. అయినా నీకేం అనుభవం వచ్చింది? ఏమైంది? ఎవరన్నా అన్నారా లేకపోతే నిన్ను దూరం కొట్టిర్రా? నీ దోస్తు గాడికి ఇట్లా, శ్రీకాంత్ గాడికి ఇట్లా? ఏమో శ్రీకాంత్ గాడు అంటారు నర్సక్క. కాదురా, ఈ తిరుపతి గాడు ఎందుకు డల్లుకుంటాడు? ఏమైంది? ఓ నర్సక్క, అదో పెద్ద స్టోర్ ఉంది. ఓ పోడా చెప్పకరా, నువ్వు ఎందుకు వచ్చినావురా? గా లింగయ్య కట్టెలు కొడుతూ రమ్మన్నారా. దా 500 ఇస్తారట, బాగున్నాయట కట్టలు. ఇప్పుడు ఇద్దరం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది. నా మనసు ఏం బాగాలేదురా రానికి. నీ మనసుకేమైంది? నీకేమైంది? నా మనసు ఒకళ్ళకి ఇచ్చిన నర్సక్క, నేను ఇచ్చిన మనసు నన్ను ఒప్పుకోలేదు. అందుకే నేను ఇట్లా అయిపోయినా. ఎవరికి ఇచ్చినావు? ఏం కథ? తిరుపతి కూడా ప్రేమలో పడ్డాడు అయితే? అవును రాజన్న, పడక పడక ప్రేమల పడితే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వద్దు అని వెళ్ళిపోయింది. అబ్బో, ఎవల్రా ప్రేమికురాలు? ఎవరిని ప్రేమించరు? ముసల్దాన్నా ముడిగిదాన్నా? అయ్యో నర్సక్క, వాడు చెప్పే వరకు రేపైతుంది గాని నేను చెప్తా పట్టు. గీ మల్లవ్వల కోడలు లేదా, ఆ కోడల చెల్లొచ్చింది చూసినవా మొన్న? ఏందో ఫంక్షన్ ఉందని ఆ చెల్లకు ఈయనకి మనసు. ఆమెను చూసుడుతోటే ఫ్లాట్ అయిందట. ఆమె ఉన్న రోజులా మెంబడి తిరిగిండు. ఇక తిరిగిండు ఈడెన్ని చెప్పినా కూడా చీ నువ్వు నాకెందుకు, నేను నిన్ను వేసుకున్నాను ఆయనతో పీకింది అది. ఈ తిరుపతి గానిలో ఒప్పుకోలేదు. ఇక అప్పడుసుంది దేడిది మా కూడా అవుతాడు. అయ్యో గా పొల్లనారా? ఓరి ఆ పొల్లెక్కన్నో జాబు ఎత్తుదట. ఆహా, నీ అవతారం ఎట్లుంది, నీ కథ ఎట్లున్నదిరా? నేను చూసిగా పొల్ల నీకు ఓకే చెప్తాది అని నువ్వు ఆ పొల్లెంబడి తిరిగినవా? భలే ఉన్నావు పో. ప్రేమల దోమలు అన్ని బంద్ చేసుకొని చక్కగా నడువు, పని చేసుకో. పని చేసుకుంటే అందరు వస్తారు. ఇక చెరవల్ని పెళ్లి చేసుకోరి సపరేక ఎన్ని రోజులు ఉంటారా ఇట్లా? అంతే నర్సక్క, ఇక బాధ అనిపిస్తుంది కానీ బాధను వదిలిపెట్టుకొని నా పని నేను చేసుకోవాలి. పైసలు ఉంటేనే అందరి దగ్గరికి వస్తారు. మరి ఆ కట్టం చేసుకున్న పైసంతా ఊకే తాగడానికి పెట్టబడుతుంది. దగ్గర పెట్టుకోండి పైసలు. ఇప్పడుతుంది అదే పని నర్సక్క. ఇక పారా రమ్మన్నాడు, మరి అత్తవా? నేను ఒక్కొని పోవాలా? ఏ పారా, నేనుండేం చెప్తా. ఒంటరిగా ఒక్కొని కూర్చుంటే అన్న ఆలోచనలు వస్తున్నాయి. అట్లా నీతోటి అత్తనన్నా అదోటి ఇదోటి మర్చిపోతా. పా అదా జల్దిరా.
అదిటికే రమ్మన్నాడు 10 అయిపోతుంది దా. పోరి పోరి మంచిగా పని చేసుకోర్రా. సరే నర్సక్క. పాపం గమ్మతి తిరుపతి కాని కథ. రాజు ఏడిపోతున్నావు? నేనేటి పోతా, పొలం కాడికి పోతున్నా. అవునా, మీ బిడ్డకు జ్వరం తక్కువైందారా? తక్కువైంది నర్సక్క, ఇంటికాడనే ఉంటారా? ఇక ఇంటికాడ లేకపోతే ఏడబోతున్నాం రా. ఎవ్వరు పనికి పిలుస్తనే లేరు. ఇలా అత్త మొన్నట్లా అనుండే మరి పత్తి వలగలేదా? ఇంకా పత్తేరా పిలుస్తలేదు. ఇక పత్తేరా 20 రోజులు మా దొరుకుతాయి పనికి గాని. ఇక ఏరుడు స్టార్ట్ చేస్తారు కదా నర్సక్క. సరే తిన్నావా మరి? తిన్నరా? ఈ తిరుపతి గాడే ఎందుకో అంత చిన్న పోయి ఉంటాడు అని రాత్రి తెలుసుంది మనసులు అనుకుంటానా. ఇక వాని మందరి అంది నాకు మనసున పట్టది. అందుకే మందరిసిపోదామని వచ్చిన ఇటు. నీకు అందరు మంచిగా ఉండాలని నువ్వు కోరుకుంటావు. ఒక్కరున్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటేనే మంచిగా ఉంటది కాదురా. అగో సురేష్, నువ్వెప్పుడు వచ్చినావు ఇటు? ఇంతకు ముందే వచ్చిన జున్నును తీసుకొని, జున్నుకు ఆడ బోరు కొడుతుంది అని అంటే, సరే మరి మీ నానమ్మల ఇంటికి కోదుదా దించేస్తా అని వచ్చిన. ఊకే బంగ్లాలుంటే పిల్లకు పిసలేసినట్టు కాదా? అప్పుడు ఇప్పుడు ఇటు ముఖ అత్తే మేము అందరం కనబడతాం, చేసేపు ముచ్చట పెట్టుకుంటే ఊసుంటది. ఇటు తీసుకొస్తే ఏమైతుంది? మొత్తం బంగ్లాలకే దింపుతలేవు కదా. ఊకే అటు ఇటు ఎందుకు తిరుగుడు, ఇక 6 పడ్డాయి కదా అని మళ్ళా నాకు భయం ఏమన్నా అయితే ఎట్లా అని. జాగ్రత్తగా ఉండాలి గాని. ఉన్నదా మల్లక్క? ఉన్నది ఇద్దరున్నారు. తాత ఉన్నది, అమ్మమ్మ ఉన్నది. ఇక ఉండని సాయంత్రం దాకా. వంట చేసిందా మరి మల్లక్క? చెయ్యకని చెప్పినా, అగో ఇంటికాడ మటన్ అనిపిస్తున్నా. ఇక అది అండినాక ఇటే తీసుకొచ్చి ఇచ్చిపోతాడు మా పని మనిషి. ఒక బియ్యం పెట్టుకుంటే అయిపోయా. సరే సరే ఇక నేను కూడా ఇంటికి పోయినాక జరసేపు అటు పోయి కూసుండి ముచ్చట పెడతది. మీ జున్న ఒక టైం పాస్ అవుతుంది. సరే. ఎటు కోళ్ళపరం కాడికా పోయేది? పోయిన పొద్దున్నే పోయిన పనులు వచ్చిరు, పని నడుస్తుంది కానీ ఇక నేను ఇట్లా వెళ్ళినా ఇక ఆడ ఏం కూర్చోవాలని. నువ్వు ఎటు పోతున్నావు రాజన్న? నేను ఎటు పోతా, ఇక పొలం కాడికే పోతున్నా. ఏం నరేష్, అంత బాగేనా? అంత బాగే గాని అవు ఓ సురేష్ అన్న, గిట్లనే ఉంటదా ఇక మర్యాద? ఎందుకు, ఏమైంది? నా ఇంటికాడ గన్ని రోజులు ఉంటివి, నాతోటి ప్రేమగా కలిసిపోతివి. కనీసం ఇప్పుడు మందలిత్తలేవు, ఇంటికత్తలేవు, నరేష్ అని ఫోన్ చేత్తలేవు. ఇక అవసరం ఒడ్డెక్కింది కదా. గట్ల అనుకుంటావా నరేషు? ఇక మరి ఎట్లా? ఒక్కసారన్న ఫోన్ చేస్తావు అని చూస్తానా, అస్సలే ఫోన్ చేస్తలేవు. మరి దావత్ ఇత్తవేమో అంటే దావత్ కూడా ఇత్తలేవు. అయ్యో, నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగినాక నేను ఇయ్యకుండా ఉంటానా నరేషు? ఏం దావత్ కావాలే? అరే, మన ముగ్గురం కలిసి తాగక తినక ఎన్ని రోజులైతుంది? సరే మరి పొలం కాడికే పోదాం పార్రి. కళ్ళు చెప్పుకుందాం, చికెన్ ఫ్రై వేపిద్దాం. నేనే పెడితే అల్ల ఖర్చు. ఎందుకు తీయి? బాగా రోజులు అవుతుంది కదా రాజన్న మనం ముగ్గురం కలిసి తాగక. అప్పట్లా ఎంత మంచిగా ఉందుము. నరేష్ అన్నది కూడా నిజమే. ఊకే నేను నరేష్ తోటే తిరగటోని, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కదా. నేను కూడా అదే ముచ్చట చెప్పుదాం రాజన్న, కానీ ఇటు అత్తన్న మీరు ఇద్దరు నాకే ఎదురయ్యర్రు. కళ్ళు చెప్పుకొని చికెన్ ఫ్రై వేయించుకొని ఆ షేన్కాన్నే తాగుదాం పార్రి. అంతేనా? చికెన్ ఫ్రై ఏడ చేపించుకొస్తావు మరి? మన బాబాయ్ హోటల్ ఉంది కదా, అక్కడ చికెన్ ఫ్రై చేపిస్తా. రాజన్న, నువ్వు ఆ గౌండ్ల లింగయ్యకి ఫోన్ చేసి అక్కడికి దెమ్మను కళ్ళు కుండలు 2. సరే సరే చెప్తలే. మరి నువ్వు అది వేయించుకొని రా, మేమిద్దరం అటే పొలం కాడికి నడుపుతాం. సరే రాజన్న. ఎంతనో చికెను మరి ఫ్రై చేయించినాక నాకు ఫోన్ చేయి, నేను ఫోన్ పే కొడతా. సరే సరే. అట్లనే గ్లాసులు ఇస్తారు ప్లేట్లు తీసుకురా. ఇస్తారు ప్లేట్లు ఎందుకు? ఒకటి చాలదా? అల్లు వేసుకొని మనిషికో ముక్క తీసుకొని తినక. అట్లయితే అట్లా. సరే సరే. పాపం నరేష్కు పానం కొట్టుకుంటున్నట్టుంది కళ్ళు మీద. కానీ నా తీరు పైసలు లేనట్టున్నాయి. అందుకే నిన్ను అడిగిండు సురేషు. అయితవాయి గాని ఆయన నాకు అప్పట్లా మస్తు హెల్ప్ చేసిండు. చేసినందుకు పైసలు తీసుకుండు కానీ ఇక గట్నే ఉంటది కానీ పా. సరే సరేదా, నరేష్ వచ్చే వరకు కరెంటు పెడతా, నేను మడికి తిప్పుతా నీళ్ళు. సరేపా. పొలం కాడికి రాక కూడా బాగా రోజులు అవుతుంది నేను. పొలం కాడు ఉన్న స్వేచ్ఛ ఎక్కడుండది. ఆడ దిక్కు పోతేనే ఎందుకో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అవునవును నిజమే. నాకు దీంతో మాట్లాడండి, దీన్ని చూడండి ఉండబుద్ధి అయితలేదు. మళ్ళా దీని మీదకే పానం కొట్టుకుంటుంది. అందుకే మళ్ళా ఈ ఊరికి అత్తిని. నేనేం చేయాలి? దాన్ని ఇప్పుడు తోని ఎట్లా మాట్లాడాలి? దాన్ని నేను ఎట్లా రప్పించుకోవాలి? నాకేది అర్థమవుతలేదు.
కోపంగా మాట్లాడి నీ భర్తను అది చేస్తా నీ పిల్లల్ని ఇది చేస్తానంటే అది నా మీద ఇంకా కోపం పెట్టుకుంటుంది. మెల్లగా ప్రేమగా మాట్లాడి దాన్ని లొంగ తీసుకోవాలి. లొంగ తీసుకున్నాక కథం ఎత్తుకపోయి ఎత్తుకపోయి పెళ్లి చేసుకుంటే అయ్యే పోతుంది. ఎట్లా బుదరికి ఇయ్యాలనో అట్లా బుదరికిత్తా. వాడు ఉన్నాడో ఇంటికాడ లేడో పోవచ్చు పొలం కాడికి. దాని దగ్గరికి పోయి ఏడ్చుకుంటా ప్రేమగా మాట్లాడతా. ప్రేమగా మాట్లాడి నాకు లొంగ తీసుకున్నాక కథం దాన్ని ఏం చేయాలో అది ఎత్తా. లేపకపోయి ఆయనతో పెళ్లి చేసుకుంటే అయ్యేపోతుంది. అవు బిడ్డ, ఇక నేను పోతా. అయ్యో పోతా పోతా ఉండరాదే అమ్మ, సాయంత్రం పోదువు సాయంత్రం బస్కు. ఇప్పుడు ఏం చేస్తా బిడ్డ ఉండి, తిననేది ఇంటిని పిల్లగాళ్ళు బడికి వాయే, అల్లుడేమో ఇటు వాయే. ఇప్పుడు 12 గంటలకు బస్సు ఉంటుంది. ఆ బస్సు పోతే అయ్యేపోతుంది కదా. నేను బాపుకు ఫోన్ చేసిన, ఆయన ఉన్నప్పుడు రాజు ఉన్నప్పుడు వేసి మాట్లాడినా, సాయంత్రం బస్కి ఎక్కిస్తా అంటే సరే తీ అన్నాడు. అయ్యో అంతేనా, చేసి చెప్పినవా? ఇక సరే తీ, సాయంత్రం బస్కే పోత తీయి. సరే తీ అమ్మ, అట్లా ఒరుగు కాసేపు, నేను కొన్ని బట్టలున్నాయి పిండుతా. ఏం పిండుతావు బిడ్డ, ఊకెరెక్కలని పోంగా. నేను పిండుతా తీయి, నువ్వే అట్లా ఒరుగు కాసేపు పిండి ఆరేసత్తా. ఎందుకే అమ్మ, నా ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు పని చేసుడు నేను చేసుకుంటది. మీ నలుగురియేనాయ బట్టలు బాగేనా? పిండి తాగు. సరే సరే పిండిపోయే, మరి నువ్వు ఎప్పు తినవు. ఇక నువ్వు అట్లా ఒరుగు. అమ్మలు ఉంటేనేమో గిట్లా ఏ పని కూడా చెయ్యనియ్యరు. నిన్న రాత్రి ఏదో కన్విన్స్ చేద్దామని అనుకున్నా రాజును, కానీ అస్సలు కన్విన్స్ అయితలేడు. ఆయనను నేను ఎట్లా మార్చుకోవాలి, ఏం కథ, నా మీద ఆయనకు ఎట్లా కోపం పోగొట్టాలి, నాకైతే అర్థమే అయితలేదు. అంతా దరిద్రుడు ఏవట్టే. ఆ దరిద్రంతో మాట్లాడకున్నా అయిపోవు. 4 రోజులు మాట్లాడే వరకు మళ్ళా కథ గిటు తిప్పుకుంటే నేను, ఇదేంటి, ఇది కలనా నిజమా? వాని గురించి అనగానే వాడొచ్చిండు. ఏమైందిరామా షాక్ తింటాను? నువ్వు ఇట్లా డైరెక్ట్ మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు? ఆయన ఉన్నాడు లేంది చూసుకొని అత్తన్నారామా. నీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చినా. అసలు నువ్వేమనుకుంటున్నావు? నా భర్తను నా పిల్లల్ని ఏదోటి చేస్తా చంపుతా, అట్లయితేనే దగ్గరికి వస్తావా, అట్లయితేనే పెళ్లి చేసుకుంటావా అని లంగ మాటలు మాట్లాడినావు. నువ్వు ఎన్ని బెదిరించినా నేను బెదిరేదాన్ని కాదు. ఇప్పుడేమిటికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు నా ఇంట్లోకి? నువ్వు కోపానికి రాకురామా. నువ్వు నాతోటి పెళ్లి చేసుకోకుండా మంచిదే, నాతోటి ఉండకుండా మంచిదే, కానీ నాతోటి మాట్లాడితే నాకు అదే చాలు. నువ్వు మాట్లాడా, నువ్వు అన్ని పిచ్చి డ్రామాలు ఏకిడికి వచ్చి చక్కగా నువ్వు ఎట్లొచ్చినావో ఆ దారిన పట్టుకొని వెళ్ళిపో. ఎందుకే రామా అంత కోపానికి వస్తాను? నిన్నెంత మంచిగా చూసుకున్నా నేను. నీ ప్రేమలకు నేను బానిసనైపోయినే. వాళ్ళకి నేను బయటకి రాలేకపోతున్నా. అందుకే నేను నీ ఎంబడ పడుతున్నా. లేకపోతే నీ ఎంబడ నేనెందుకు పడతా? నన్ను అర్థం చేసుకోరామా కొంచెం ప్లీజే. నేను అర్థం చేసుకోను, నీతోటి మాట్లాడా. నువ్వు ఇదే మాదిరిగా ఇంకోసారి అత్తే మాత్రం నిన్నేం చేయాలో అదే చేస్తా నేను. వాళ్ళు ముక్తనే రమా. వాళ్ళు కాదు కదా, నువ్వేం చేసినా కూడా ఇంకోసారి నిన్ను మాట్లాడలేను. ఎందుకు అని అంటే మొన్న ఒక్కసారి మాట్లాడినందుకే నువ్వు ఎంత బరిదేగించి నా వాళ్ళ ముంగట అందరి ముంగట నేను ఇప్పటికైనా దాన్ని వేసుకుంటా అది ఇదని మాట్లాడినావు. అప్పటి సుందే నా మొగని మనసు మస్తు ఇరిగిపోయింది. వాడు నాతోటి మాట్లాడని కూడా మాట్లాడతలేడు. నన్ను ఇంట్లోకే ఎప్పుడు గెంటేసేది తెలియదు. నన్ను ఇట్లా మనశ్శాంతిగా బతకనిస్తావా, లేకపోతే సప్పుడేక సావమంటావా? గవన్నీ చెప్పగాని నేను చిన్న ఫోన్ తీసుకొచ్చిన. ఈ ఫోన్ తీసుకొని నాతో రోజు మాట్లాడు మీ ఆయన లేనప్పుడు. అరే నేను మాట్లాడా అంటే మనిషి కాదా అరా నువ్వు? నడువు ఇంచెల్లి. మోను నువ్వు ఈ ఫోన్ తీసుకొని నాతోటి మాట్లాడతా అంటేనే పోతా. అమ్మాయి రాయే. ఎప్పుడు వచ్చింది మీ అమ్మ? నిన్ను దుమ్ము దులుపుతుందాగు. నువ్వు ఇట్లయితే ఇనవు, ఇట్లయితే నన్ను బతకనియవు. ఇక ఆగు. వీని మొలదారం తెంప వీడెందుకు వచ్చిండే బిడ్డ? అమ్మ చూడే, ఇట్లా నా భర్త లేంది తెలుసుకొని ఇగో ఇట్లా ఇంట్లోకి వచ్చి టార్చరు ఎత్తాండు. చిన్న ఫోన్ తీసుకొచ్చిన, ఈ ఫోన్ తీసుకో, నువ్వు నాతోటి మాట్లాడాలి రోజు అని అంటాండు. అవునా రంగా పాడుకోవు.
పా ఊరి పోదాంపా, నా బిడ్డను తీసుకొని నేనత్తా. నీ అవ్వ నీ అయ్య ముంగట్నే నేను చెప్పు చీపురు అందుకొని దాన్ని పిత్తా. అత్తమ్మ నువ్వు కూడా బాగా మాట్లాడుతున్నావు. మేము ప్రేమించుకున్నప్పుడు నువ్వు మాకెంత సపోర్టు చేసినావు. అయితే బిడ్డ పగలు పెద్దోళ్ళకే ఉంటాయి, చిన్నోళ్ళకేంది అని అన్నావు. మా పెళ్ళి చేస్తా అని కూడా మాకు మాట ఇచ్చినావు. నువ్వు గుర్తుందో లేదో నీకు? ఇక నేను అదే ప్రేమమాల మునిగిపోయినా. రమంటే నాకు పిచ్చి ప్రాణం, అది నీకు కూడా తెలుసు. అలా అత్తమ్మ పొత్తమ్మ అని అంటాడు. అదేదో పెళ్ళికి ముందు అయ్యే పోయింది. ఇప్పుడు నా బిడ్డకు పెళ్ళయింది. నా బిడ్డను బతకనిస్తావా లేకపోతే సావమంటావురా నువ్వు? దానికి పెళ్లి చేసుకొని అది సంతోషంగానే ఉంది, కానీ నేను దాని లెక్క ఇంకో దాన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నా. చేసుకోరా, చేసుకోగా నిన్నోడని అద్దంటున్నారా? అయినా నువ్వు ఇంట్లో ఖర్చుడు ఎక్కడిదా? కరెక్ట్ పద్ధతి కాదు. నడువుపా, ఊరికైతే నడువు, నీ సంగతి చెప్తా నేను. నేను ఇన్ని రోజులు అంటే కోపంగా మాట్లాడినా, ఇప్పుడు ఇలా భర్తకు తెలియకుండానే నాతోటి మాట్లాడమని చెప్తున్నా. దాని భర్తకు తెలియకుండా నీతోటి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? దానికి మొగడున్నాడు, పిల్లలున్నారు, దాని సంసారం దానికి ఉన్నది. నువ్వు జంగల్కే బచ్చావు, నీకేది లేదు, దొంగ వాడుకోవు. నీతోటి ఎందుకు మాట్లాడుతుందిరా? ఏదో పెళ్లి కాకముందు అయింది, అయిపోయింది. ఇప్పుడు ఎవరి బతుకు వాళ్ళు బతకనియవా నువ్వు? నీ బతికేందో నువ్వు చూసుకోయేమో. నా బిడ్డ ఏం పడబడి నా బిడ్డని టార్చర్ చేస్తాను పూసుకొని. ఇప్పుడు నా అల్లుడు ఇంట్లో ఉంటాడు, అప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏందిరా? ఈద ఇంట్లోకే వస్తావు దరిద్రుడా. నీకు ఇంట్లోకి వచ్చే హక్కు ఎవరిచ్చిర్రు? నీ బిడ్డనే ఇచ్చింది. నీ బిడ్డనే నన్ను ఇంట్లోకి పిలిపించుకుంది 2-3 సార్లు మొన్నట్లా. అవునా? అమ్మా విని అన్ని లంగమాటలే. నేనెందుకు పిలిపించుకుంటానే? రాజుండంగా వీడిని ఇట్లా కాదు బిడ్డ. వీడు నీ ఇంట్లో కాదు కదా, నీ ఊరికి రాకుండా నేను చేస్తా. మన ఇంటికైతే పోని. ఇంటికి పోయినాక వీడిని ఎట్లా ఆట ఆడియాలి, ఏం చెయ్యాలి, వీని అవ్వాయ్యతో ఏం మాట్లాడాలనేది నేను సంగతే చూస్తాయి కాగు. నేను ఇప్పుడు ఏమంటాను అత్తమ్మ, మీ బిడ్డతోటి మాట్లాడినా నేను అట్లా తృప్తి చేసుకుంటా. నాకు ఇంకో దాని మీద ఆలోచన అత్తలేదు అని అంటానా. ఇంకో దాని మీద ఆలోచన రాపోతే ఇంత ఈషన్ తెచ్చుకొని తాగి సావు. నా బిడ్డను బదనం చేయకు, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయకు. మళ్ళా అదే మాట్లాడుతావు. ఏదో పోని అది మాట్లాడితే చాలు అని కాంప్రమైజ్ అయిదామని నేను వచ్చినా. నువ్వు మళ్ళా గట్లనే మాట్లాడతారు కదా. మరి నేను రాజుగాని చంపుతా, అప్పుడైనా నీ బిడ్డను నా దగ్గరికి పంపిస్తావా? చెప్పు చీపిరి అందుకొని చంపుతా బాడుకోవు. చీపురు మొత్తం కుచ్చి మెడలెత్తా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా అల్లుని చంపిపిస్తావా? నా అల్లుని మీద ఈగగులవా వాళ్ళనియకుండా చూసుకుంటాం మేము. నేను తలుసుకుంటే ఎంతసేపు, కానీ రమ ఒప్పుకోవాలి కానీ ఈ రాత్రికే వాడిని లేపేద్దును. ఇప్పుడు చెప్తున్న ఇండ్రా సిగ్గులేనోడా. నేను బతుకున్నాను రోజులు ఒక రాజు భార్యగానే బతుకుతా తప్పించి వేరే ఓవనికి భార్య కావాలని అనుకుంటలేను. నేను చేసిన తప్పు ఏంది అని అంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలకు ఫోన్ చేసినావు చూసినావా? ఫోన్ చేసినాక నేను మాట్లాడినా చూసినావా? అది నా పెద్ద తప్పు. ఇంకోసారి అసొంటి తప్పులు నేను చెయ్యబోను. నువ్వు నా జోలికి రాకు. అడుగురా ఇంట్లోకే, బయటకు ఇంకేం చూస్తానవు? పోతా మీ అందరు కలిసి ఊరేసుకునే కాలం తెప్పియకపోతే ఏమైందని అడుగుర్రి నన్ను. నేనేదో నాతోటి మాట్లాడితే చాలు అని బుదరికిద్దామని వచ్చినా, కానీ నువ్వు ఉన్నావని నాకు తెలియదు. ఇప్పుడు నా మీదకే రివర్స్ మాట్లాడుతుర్రు కదా. సూత్త నీ బిడ్డ నా దగ్గరికి ఎట్లా రాదో, వాడిని ఎట్లా నేను చంపాలో అన్నీ చూస్తా. అరే బాడకావు, ఏదన్నా ఉంటే ఊర్లో చూపిరా అని ప్రతాపం. ఆ ముంగట చూపి చూస్తావు. నా కొడుకు ముంగట, నా మొగన్ ముంగట. ఇక్కడ సాటుకొచ్చి సందుల మందుడు కాదు. నీ మొగనికి కాదు కదా, నీ కొడుకు కాదు కదా. మీది నుండి దేవుడు దిగొచ్చినా కూడా నేను భయపడేటోని కాదు. గుర్తుపెట్టుకో బంగారం, నా పెళ్ళానిగా నువ్వే వస్తావు, నాతోటి సంసారం చేస్తావు, మళ్ళీ నాతోటి పిల్లల్ని కంటావు. అట్లా చేయకపోతే ఏమైందని అడుగు. ఉంటా సెలవు, సరేనా? నాకు చూడాలనిపించినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు వస్తూనే ఉంటా, పోతూనే ఉంటా. ఎవడాపుతాడో చూస్తా. ఏ పోరా, నీతోటి ఏం కాదు. ఏం చేస్తావో చేసుకోపో.
వేటి అయి బంగారం, ఏం చేయాలో అదే చేస్తా. అమ్మ చూసిన అవే ఇక వీడు అట్లా మాట్లాడుతాండు. ఏ ఉన్నా నా భర్తను చంపుతా అనుడే, పుష్కన ఈ బాడుకోవు చంపుతాడా అనే అంతా నువ్వు వేసుకున్నది నీకచ్చింది. వాడెందుకు చంపుతాడు? వాని తొండలు తొండలు విండుతావు. నేను ఊరికి పోయినాక మళ్ళా అన్నకు బాపుకి చెప్పి వాడిని నలుగుట్లకు పిలిపించి తన్నిపిస్తావు. వాడేందో అనుకుంటుండు గాని కాదే అమ్మ, ఇప్పుడు నువ్వు దన్నిపిస్తే వాడు దన్నిచ్చుకుంటాడా అనే వాడు నా మీద 100 అబద్ధాలు చెప్తాండు. నేనే రమ్మన్నా అనబట్టే, నేనే అజ్జయ్య అన్నా అనబట్టే పుష్కన పంచాయతీల గదే ముచ్చట చెప్తే నా విలువ ఉంటుందా, నా పరువు ఉంటుందా, నా భర్త నన్ను ఉంచుకుంటాడా అనే తెలిస్తే ఏ పంచాయతీ ఎవడు పెడతాడు? సాటుకు వటకపోయి వాడిని దిమ్మడ దమ్మడ గుద్దిపియనా నేను? అన్నయ్యకి చెప్తావు. వాని బొక్కలు ఇరగొట్టదాకా నేనెట్లా ఊకుంటా? నీ జోలికి రాకుండా ఏత్తా. నేను పోయినాక అన్నయ్యకి చెప్పి వాడిని బొక్కలు ఇరగొట్టమంట సాటుకు ఏర్పడకుంటావు. నాకైతే ఏదో ఒక టెన్షనే అమ్మ, రోజు అస్సలు మనసున పడతలేదు. ఏం రంది పెట్టుకోకు, ఆగు. వాడిని ఇప్పుడు నేను చూసినా కదా, నేనైతే ఊరికి పోని. సరేనే. ఏమన్నా ఎయ్యల్లా బిడ్డ, ఏమన్నా తినబుద్ధి అవుతుందా? అయ్యో ఎందుకే నానమ్మ, నాకు తినబుద్ధి అవుతున్నాయి. అన్ని పనులకు చెప్తే వాళ్ళే చేసి పెడుతుర్రు. అయితే బోరు కొడుతుంది ఇంటికాడ అని ఇట్లా వచ్చిందే. ఇక్కడ మీతోటి ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని. బాగా రోజులు అవుతుంది కదా, ఏమున్నా ఇటు వచ్చి అటు పోవుడేనాయే. అందుకే ఇలా సాయంత్రం దాకా ఇటే ఉందామని వచ్చిన. అయితే బిడ్డ ఊకే ఆ బిల్డింగ్లు ఉంటా కూడా అంత బోరు కొట్టినట్టు అవుతుంది. అవునే నానమ్మ, అంత పిచ్చిలేసినట్టు అవుతుంది. ఓ మల్లక్క, అరే నీకేం పూడుతుందే, గీన్నే కూసుంటిని ఓ కంప లెక్కనే మొత్తుకుంటా వస్తావు. అయ్యో మల్లక్క, మొత్తుకుంటే మంచిగా అనిపిస్తుంది. గదే మరి ఇంట్లో ఉన్నవా లేదా అని. ఏం జున్ను, ఎప్పుడు వచ్చినావు? నేనా నానమ్మ, ఇంతకు ముందే వచ్చినా పడగొట్టి పోయిండు నన్నిడా. కలిసిండు బిడ్డ రోడ్ మీద. అదే మా జున్నుకు బోరు కొడుతుంది నరసవ్వ, అందుకే ఈడ దించి పోతున్నా అని పోతాను కదేటో. ఏటు పోతాడు? ఆయన పెట్టుకున్న కోళ్ళపారం కాడికి పోతాడు. అయితే మనవరాలు వచ్చిందేమో, ఏమైనా గారెలో బూరలో ఏపోయినావు? అబ్బో, గారెలు బూరెలు చేసే అంత ఉన్నదే ఇప్పుడు. అప్పట్లా మనం కొత్తగా పెళ్ళైనాక అయినా పిల్లలు పుట్టినాక అయినా కొంచెడు అప్పాలు వేసేది. ఇప్పుడు ఆ కిలో 2 కిలోలు వేయడానికి కూడా సాతనై పాడైతలేదు. ఆ చేసినా కూడా తినబుద్ధి అయితలేదు. అందరూ మొత్తం మారిపోయారు. అన్ని లట్టు పొట్టు చిరుతిండే తింటారు. అవును నానమ్మ, నిజంగా. అవు బిడ్డ, రవ్వ లడ్డూలు ఏమంటావా? అయ్యో, అవి నిన్ననే వేసిర్రే. నాకు రవ్వ లడ్డూలు ఎందుకే ఉన్నాయి? నాకు 2 చెప్పోతీ పిల్ల, నాకు అవంటే బాగా ఇష్టం. ఆ బిడ్డ సూపర్ చేస్తుంది. కానీ అబ్బా, దానికి అత్తలేనందుకు ఈ ఆ మామను మొగన్ను పట్టుకొనే ఉండుడైతుంది బిడ్డకు. ఇటు అచ్చుడే అయితలేదు. ఎప్పుడన్నా రా బిడ్డ అనంటే అత్తది, అమ్మ అంటది, సపడేకుంటది, అస్సలు అత్తలేదు. అప్పుడెప్పుడో బోనాల పండుగ అప్పుడు చూసినా, మళ్ళీ వారకు రాలేదా అక్క? రాలేదవ్వా, రోజు ఫోన్ చేస్తా మాట్లాడతా గాని రా బిడ్డ అంటే తర్వాత అత్తది అమ్మ, తర్వాత అత్తది అమ్మ అంటది. వచ్చింది లేదు, పీకింది లేదు అన్నట్టున్నది. నువ్వు పోయి 2 రోజులు ఉండత్తేందే? అబ్బో, వాళ్ళ మామగాడు ఏందనుకున్నావు, కంతిరిగాడు. మేం బోవుతోటే ఆడు లొల్లి సురు ఎత్తాడు. ఎందుకు వచ్చిన బాధ, అందుకే పోతలేము. అబ్బో, వాని ఇంటికి పోయేదేంది మరి, వానితోటి మాటలు పడేదేంది? మీ అల్లుడు కూడా గట్టినే ఎత్తడా? నా అల్లుడు నా బిడ్డను మంచిగా చూసుకుంటాడు, అందుకే నాకు ఏ రంది లేదు ఇప్పుడు. అయితే ఏ నర్సవ్వా, పుట్టింటికి రాకున్నా కూడా మెట్టినింటికాడ మంచిగా ఉంటే అదే తృప్తి అవుతుంది. అదే కదా మల్లక్క, జున్నైతే అదృష్టమంత్రాలు. ఎందుకు నానమ్మా? నానమ్మ తాత ఇన్నే ఉండే, ఊళ్ళోనే పెళ్లి చేసుకుంటివి. మీ అమ్మను మీ నాన్నే నీకు దూరంగా ఉంటారు, వచ్చి చూసిపోతా అంటారు. సురేష్ అయ్యా బంగారు మనసున్నయ్యా. అంతకుముందు ఏదో అనుకున్నాం గాని అబ్బో, ఆయనంత మంచి మనిషే లేరు. మంచిగా చూసుకుంటుండాలే రాజున్నవ్వ నిన్ను. అన్నా నానమ్మ, ఇక మొత్తం పసిపిల్లల్ని ఎట్లా చూసుకుంటారు, చిన్నపిల్లల్ని సేమ్ అదే మాదిరిగా చూసుకుంటాడు. ఒక్కరోజు బెదిరియడు, ఒక్కరోజు తిట్టాడు. నేను తినకపోతేనే కసరాయించుకుంటాడు. తింటలేవేంది, చేత్తలేవేంది, వట్టి మనిషివా అని మంచిగా చూసుకుంటాడు. అయితే ఈ పిల్ల మంచిగా ఉంటాయి.
ఈ టైం అవుతుంది, రాజు ఫోన్ చేయకపాయే. పొలం కాడి కొంగ ఫోన్ చేస్తా నాతో అద్దు తీయనని అన్నాడు. మా బాపేమో ఇంకా అత్తలేడు. ఇక పోక వేయండు కాబట్టి అన్ని చూసుకొని రావాలంటే టైం పడుతుంది. రాజు వేయండా లేదా? పొలం కాడి పోకపోతేనేమో నడవదాయే. పత్తి ఊసత్తయ్యల్లా అది వలుగుతే ఇక రేపడుతుంది కైకిలోళ్ళని పిలిచి ఏర్పియాలే. ఫోన్ చేస్తా మరి రాజుకు. హలో, రాజు ఏడున్నావు? నేను పొలం కాడికి వచ్చిన. అబ్బరాజు, నాకు చెప్పకుండానే వేనవేంది? మా బాపు లేడు, నువ్వు ఓంగ చెప్పు నీతోటి అత్తానన్ననా? నేను మర్చిపోయిన లత. ఇగో దారిలా సురేష్ కలిసిండు. ఇక మాట్లాడుకుంటా ఇటే వచ్చిన. అయ్యో అవునా, సరేలే, ఇక మెల్లగా నేనే వస్తా. మీ అమ్మ ఉన్నది కదా, మీ అమ్మని పట్టుకొని రాలేవు? అమ్మకు బాగా దగ్గులేసింది, సరిదైంది, సాతనైతే లేదని పడుకున్నది. సరే నువ్వు రా, మెల్లగా రా. తొవ్వంటి మా మనుషులు ఉన్నారు. రాంగా మళ్ళా నాతోటి అద్దువు గాని ఇప్పుడైతే రా. మంచిది, టక్కన్నే ఊరికెళ్ళి కదా. ఇక పోతా మెల్లగా పొలం కాడికి. ఏం చేస్తా, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. వాడు వాని ఊరికి పోలేదా? వాడు ఇంకా ఉన్నాడా ఈడ ఏమన్నా? ఎప్పుడు ఒకదాన్ని పోకపోతే ఎవరు నన్ను ఎంబడి పెట్టుకొని పోయినా ఏంది నేను? కానీ ఆ వేస్ట్ గాడు అట్లా చేసిండని భయం. ఈ నడుసుడే బాగున్నది. ఆ స్కూటీ దిద్దామని అంటే దాని మీద ఆలోచనే పోతలేదు. ఈ ముసలోడు ఎటు వేస్తాడు? ఎటు పోతాన్నవా? నేను అయ్య బాపు పొలం కాడిపోతున్నా. పోవని తీరే గొడ్డు సాకిరి ఎత్తన్నావు. అయితవైతి చేసుకోవాలి. ఇక మొగడు లేనప్పుడు పిల్లల గురించి కష్టపడాలి. మరి ఇక కష్టపడపోతే బుక్కడి బువ్వ ఎట్లత్తదే కడుపులకు? తిన్నవా బాపు? నువ్వేట పోయేస్తున్నావు? నేనెటు పోయేత్తన్నా? నా ఇంటికి నేను పోతానా. ఈ ఇంటికా? ఆగో, నువ్వు పోసక్కల ఇంటికాడ ఉంటలేవా ఏంటి? లేదవ్వలేదు. ఎవరైనా ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఏదైనా 4 రోజుల మురిపమే. 4 రోజుల తర్వాత ఎవరైనా జాడిచ్చిదంటారు. నేను నా ఇంటికి నేనే పోతున్నా. అంతేనా? అనుభవం అయిందా ఇప్పుడు? అయిందవ్వా, ఏం చేయాలి? అయితే నీకు కాలు రెక్కలు లేవా? మెల్లగా బుక్కడు అండుకొని ఆడ వారేసుకొని తిను. సరే తీయ బాబు, నేను పోతాన్నా, ఇప్పటికే లేట్ అయింది. పో బతుకులు పాడుగాను ఒక్కొక్కళ్ళే ఒక రకాలున్నాయి. ఈ దేవుడు ఎందుకు పుట్టిస్తాడో, ఎందుకు ఇన్ని బాధలు పెడతాడో అర్థమే కాదు. ఆ పోసి నా మీద పడి ఎడుతాంది గాని నాకెందుకో దాన్ని నమ్మ బుద్ధి అయితలేదు. చూద్దాం ఇలా మళ్ళా వస్తుందా, ఏం చేస్తుందా అనేది. కళ్ళు అయితే సూపర్ ఉన్నది. అవును రాజన్న, ఇలా మంచిది పోసిండు. ఇలా బాగా మంది లేనట్టున్నారు, అందుకే పోసిండు. నరేషు తాగు. ఓ పార్టీ అని ఎగురుతీ కదా, తాగలేవు. మనం ముగ్గురం కలిసి తాక ఎన్ని రోజులు అవుతుంది సురేష్ అన్న. అందుకే ఇక తాగుదామని ఇదో ప్లాన్ వేసిన. ఇక మీరు ఆ మందు ముడతనే లేరు కదా, ఇక మీతోటి పాటు నేను కూడా ఇదే తాగబడుతుంది. అది తాగద్దు. ఆ దాగుడు పాడుగా తాగి అంత ఆరోగ్యం ఖరాబు. రాజన్నకు మంచిగా బుద్ధి వచ్చింది. ఇక మరి బుద్ధి తెప్పించుకోవాలి. చికెన్ ఫ్రై కూడా సూపర్ ఉంది. తినురు తీసుకోర్రి. అగో లతక్కత్తాంది. ఓహో, రాజు మర్చిపోయి ఊరికొచ్చింది ఎందుకేనా అయితే? లతక్క తాగుతావా? ఓ పెగ్గు. తీయనే ఉంది, కళ్ళు మంచినే ఉంది. నాకెందుకు సురేషు, నేను కరెంట్ పెట్టాలి. ఇగో సురేష్ కలిసిండు లత రాంగా. ఇక కలిస్తే సురేష్ తోటి మాట్లాడుకుంటా ఇంత మర్చిపోయి వచ్చిన. ఏమనుకోకు. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, లతకెందుకో పొలం కాడికి రావాలంటే భయం అవుతుందట, కొంచెం దారి పొంట. ఇక అందుకే రాజు పోంగ చెప్పు అని అన్నది, కానీ నేను మర్చిపోయినా. అబ్బా లతక్క, గత కొన్ని సంవత్సరాల నుండి ఇటే నడతాను, నీకేం భయమైంది? గట్లనే భయమైంది. సరే కానీ మరి ఎందుకు పార్టీ చేసుకుంటుర్రు? ఏంటిది అలా? నాకేదో ఆగబుద్ధి అయింది. నేను వీళ్ళిద్దరిని ఎగేసిన లతక్క. అందుకే సురేష్ అన్న తెప్పించిండు, తాగుతున్నాం. మీ పని మంచిగుంది మొగోళ్ళ పని. మా ఆడోళ్ళం గిట్ల ఎప్పుడు పార్టీ చేసుకోము. మీరు పీసినారోళ్ళు పైసాకు పైసా జమేయాలని కూడబెట్టుకుంటా కాపాడుకుంటారు. మేము అట్లా కాదు, ఎంజాయ్ చేయాలన్నప్పుడు చేస్తూనే ఉంటాం. అవునా, మంచిది. చేపల కూర ఓసారి ఫ్రై చేసి రాదు లతక్క? మస్తు రోజులైతుంది. చేసుకుందాంలే తర్వాత. రేపడుతుంది పత్తేరుడు మొదలు పెట్టాలి. ఈ పత్తేర వరకే 10-15 రోజులు అయ్యేటట్టున్నది. ఇక పత్తి వలిగిందో చూడాలనే వచ్చిన. రమ్మంటావా లతక్క? నరేషు, నువ్వు ఈ పత్తేరత్తవా? నీకేమైందని?
ఏ పని అయితే ఏంది, పైసలు అత్తాయిపాయే, పని చేసుకుంటా అయిపాయే, ఏమైతుంది? నేను కూడా అత్తయ్యగా ఈ పత్తేరత్తే 300 కదా లత. రమను కూడా విలువు పత్తేరితే నేను కూడా అత్తా. మా ఇద్దరు కలిసి 600 అవుతాయి. రోజు 600 అంటే 10 రోజులు ఎత్తే 6000. ఓ రాజు నువ్వు జోకి ఎత్తలేవు కదా. అరే నిజమే, ఇటు కరెంటు పెట్టచ్చు, ఇటు మీతోటి పత్తేరచ్చు. నేను మా రమకు కూడా చెప్తా, జర మమ్మల్ని అయితే విలువు, మా ఇంటికి ఇద్దరిని ఫిక్స్ చేసుకో. అబ్బో బాగానే పనివంతులు అవుతారు కదా, పత్తేరత్తారట పత్తేరా. సరే సరే రాజు అద్దూతి. ఏ సురేష్ నువ్వు ఒక్కనే ఉన్నావు, నువ్వు కూడా వస్తావా? నేను రాను గాని నాకు గా ఎండకు పని చేస్తున్నట్టు నాతోటి ఏమైతుంది? ఓ లతక్క, రాజన్నను నన్ను అయితే లెక్కలేసుకో. మేమిద్దరం అయితే వస్తాం. మేమిద్దరం ఒక దిక్కు పడతాం, మంచిగా టక్క టక్క ఏరుకుంటూ పోతాం. మీ ఆడోళ్ళ కంటే ముందు మేమే సాలెళ్తాం. సరే నరేష్ చెప్తా తియ్యి. ఎవరైతే ఏంది కైకిలిస్తాం, మీరు ఏరుర్రిగంతే. జోక్ కాదు లత, నిజంగా చెప్తానా. మరి అమను నన్ను అయితే లెక్కలేసుకో. సరే సరే రాజు వేసుకుంటా. మీరైతే రానివ్రి. ఓ కుండ లేపినట్టున్నారు, ఇంకో కుండ లేపుతారు కదా. ఇది కుండ లేపేదాకా ఇక మాకు మనసున పట్టది. సరే సరే. ఏమన్నారు సవ్వేటివేందో, దీనికి ముచ్చట్లంటే బంగారం. ఇంట్లో ఒక్క నిమిషం ఉండనే ఉండదు. ఈ బంటిగాడు ఉన్నాడా లేదా ఇంట్లో? బంటి, ఓ బంటి. బావాలు సయ్యా సై సై. ఓ బావా ఇంట్లోనే ఉన్నా. ఏం సై సై, ఏం రై రై. నువ్వు ఇంట్లుంటావు, మీ అక్కనేమో రాజ్యాలేలది పోతాంది. అరే రామా, నేను వచ్చి కూర్చోనిడు ఎంతసేపు అవుతుంది. ఈ వారకు పత్తకు లేదు, ఏడవైంది. ఏం కథ? అక్క తిండి లేకున్నా ఉంటది గాని ముచ్చట లేకుండా ఉండదే బావగారు. అట్లా అక్కను మీరు తయారు చేసిర్రు, ఫస్టే నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవా అక్కను. అరే బామ్మర్ది, ఏం చెప్పాలరా, మీ అక్క నన్ను పెళ్లి చేసుకున్న తెల్లారుసుంది ఆట ఆట ఆడిస్తాంది. ఆమె ఆడిచ్చినట్టు నేను ఆడినా. అంతేనా బావా? మస్తు గోస ఉచ్చుకుందా అయితే నిన్ను? గోస ఊచుకున్నాడు కాదు గాని భయంలో పెట్టిందిరా బామ్మర్ది. ఇక అట్లా పెడితేనే ఇగో ఇప్పుడు తీరు బతుకుతాను. లేకపోతే నేను కూడా మస్తు తాగేటోని తిరగటోటి. ఆళ్ళిళ్ళ సోకులు బాగుండే నాకు. ఇక పెళ్ళైనాక అన్నీ బంద్ చేసుకున్నా. ఇక మీ అక్క అట్లా బలు పంచింది నాది. అబ్బో చూస్తే మా అక్క గట్లుంది గాని నీ అవ్వ షిట్కనేల మీద ఆడిపియదా మా అక్క? మరి ఇక ఏమనుకుంటాను? అయితవాయి గాని ఇక కోడలు ఇంటికి రాదు, కోడని దోలకరారా? ఇక మీరిద్దరు ఇన్నే ఉంటారు, కోడలు ఆన్నే ఉంటుందా? నేను వచ్చి గిన్ని రోజులు అవుతుంది, కోడలే అత్తలేదు. ఇక కోడల పని కోడలికే నాయే. నేను పోయో మధ్యలో మా చూసి వచ్చినా గాని రమ్మంటే రాదు. అగో అనుడితోటి నా బిడ్డ వస్తుంది. అగో ఏమైంది తల్లి, ఫోన్ చేయకుండానే వస్తాను? బస్సుకి వచ్చినవా అవ్వా? అవునానా? మరి పిల్లలేరి? పిల్లలు రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చిన. ఎందుకు గట్లా పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చినావు? ఆగో ఏం లేదురా మామ, అట్టిగానే వచ్చిన. అమ్మాయిటి పోయిందే. అమ్మేటో వాయే ముచ్చటకు. సరే ఏం దొడ్డ అల్లుగున్నది. ఏమైందిరా అవ్వా? అల్లుడితోటి ఏమన్నా లొల్లైందా? ఏం లేదే, నేను కాసేపు పడుకుంటా, నాకు బాగా తలనొస్తుంది. అగో బావా, పిల్లల్ని వదిలిపెట్టి వచ్చిందంటే ఏదో కథ ఉన్నట్టున్నది కానీ డల్లు ఉన్నది ఏంది మరి? ఏమన్నా లొల్లైందా ఏంది? ఇలా మామ పెద్ద కంతిరోడు. అవునా? నేను పోయి అక్కని పిలుచుకొస్తావు. తొందర పిలుచుకురాపో. ఇది ఏ రాజ్యాలు వెళ్తాందో. నా బిడ్డ ఎందుకు డల్లుగున్నది? ఎందుకు హుషారు లేదు? ఏమైంది? అల్లుడుకు బిడ్డకి ఏమైనా లొల్లైందా? ఎందుకో ఎప్పుడు గుర్తురాని బిడ్డ ఇయ్యాలనే గుర్తుకొచ్చింది. కథం రానే వచ్చింది. ఏమైందయ్యా, మన శివాన్ వచ్చిందా? అవునే వచ్చింది గాని అంతెట్నో డల్లు ఉన్నది బిడ్డ. బస్సు కచ్చే అంత జర్నీకి అలసిపోయినట్టు కాదా? ఓ మెంటల్ దానా, పిల్లలు రాలేరే, ఒకటే వచ్చింది. అంత ముఖమంతెట్లనో అయింది దాంది. ఏంది? అవునే, పొయ్యి వంట అని వేయింది. మరి ఏం చెప్తాందో తెలియదు. దాదా నువ్వు అడుగుపో బిడ్డను ఏమైందో. అయ్యో నా బిడ్డకి ఏమైంది? నేను నా పిల్లల్ని పెట్టి వచ్చిన, రాకున్నా అయిపోవు కానీ రావాల్సింది వచ్చింది పరిస్థితి. అయ్యో ఏమైంది బిడ్డ గట్లెడతాను? ఏమైందవ్వా? ఏమైంది? ఏమైనా లొల్లైందా? అమ్మా అమ్మా. అబ్బో బిడ్డ నాకు భయం అవుతుంది. ఏమైంది చెప్పు, ఎందుకు ఎడతాను చెప్పే.
ఏమైందిరా తల్లి అల్లునికి నీకేమన్నా లొల్లయిందా? పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చినావు, ఏమైంది చెప్పు, ఎందుకు ఎడుతున్నావు? చెప్పురా తల్లి, మేము లేవాని నీకు ఎందుకు ఎడతాను బిడ్డ? చెప్పు వాంచను. సో దోస్తులు చూసిరా మన వీడియో? మరి నరసక్కోళ్ళ బిడ్డ వచ్చి ఎందుకు ఎడతాంది, ఏమైంది, ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియోస్ ని మాత్రం తప్పకుండా హైప్ చేస్తూ ఉండండి దోస్తులు. మరి తర్వాతని పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.